హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివగంగ ఫుడ్ అండ్ ఆయుర్వేద వ్లాగ్స్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మీకు కళ్ళకి, ఆరోగ్యానికి విటమిన్ ఏ, ఐరన్, మళ్ళీ నరాల వీక్‌నెస్ అండి. ఈ బాదం తింటే మైండ్ షార్ప్ అయితదండి. ఇలాంటియన్నీ కలిపి మనము ఎలా జ్యూస్ చేసుకుంటే బాగుంటది అన్నది చూపిస్తానండి. ఎందుకంటే పచ్చి క్యారెట్‌తోని మనము జ్యూస్ చేసుకుంటే మనం మింగలేము. మళ్ళీ దాన్ని వడగొట్టినప్పుడు పిప్పంతా పోతది గదా! పిప్పంతా పోయినప్పుడు ఓన్లీ వాటర్ లెక్కనే మనం తాగాల్సొస్తది. అలా గాకుండా ఈ క్యారెట్‌తో పాటు కూడా మంచిగా గొంతులోకి హాయిగా జారుతదండి ఇది. చాలా టేస్ట్ ఉంటదండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. మీ అందరి కోసం నేను ఈ జ్యూసు తయారు చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇవి క్యారెట్లండి తీసుకున్నాను. బాదాములండి, ఇవి పొట్టు తీసి పక్కన పెట్టుకున్నానండి. బాదాములు, ఇది బెల్లం అండి. అలాగే మనం కొన్ని పాలు కూడా మిక్స్ చేసుకోవాలి. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలంటే ముందుగా క్యారెట్లని, బాదాములని కట్ చేసుకోవాలండి. ఇది ఆల్రెడీ బెల్లం కట్ చేసిన నైఫ్ అండి ఇది. మనము సన్నగా ఇలా ముక్కల్ని తరుక్కోవాలండి. మనం క్యారెట్ ముక్కల్ని చూడండి, మొత్తం క్యారెట్లు ఇలా కట్ చేసేసుకున్నానండి. బాదాంలు ఒక 5 కట్ చేసేసానండి. ఇది బెల్లం అండి. ముందుగా మనము క్యారెట్ ముక్కల్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలండి. అలానే తరిగిన బాదాంలను కూడా వేసేసుకున్నామండి. ఇవి ఉడకడానికి మనము ఒక హాఫ్ కంటే ఎక్కువ వాటర్ పోస్తున్నానండి. ఇలా పోసేసుకోవాలండి. పోసుకున్న తర్వాత మనం ఇప్పుడు దీన్ని ఉడికించుకోవాలి. కొంచెం చిన్న మంట మీద ఉడికించుకోవాలండి. ఉడికిపోతే క్యారెట్ కదా. చూడండి, ఇలా కొంచెం ఉడకబెట్టుకోవాలండి. ఉడికిందండి ముక్క. ఇప్పుడు మనము దీన్ని చల్లారనించాలి. ఇప్పుడు ముక్కలు చల్లారినాయండి. చల్లారిన తర్వాత ఏం చేయాలంటే మనము ఈ వాటర్ అన్నది ఉంటుంది కదా, అన్నీ ఈ గిన్నెలోకి పంపేసుకోవాలండి. మనం ఇలా ముక్కలు మాత్రమే మిగులుతాయి. ముక్కలు అన్నవి చల్లగా అయిపోయినాయి కదా. ఇప్పుడు మనము ఈ ముక్కలన్నీ జార్లోకి వేసేసుకోవాలి.
మనము బెల్లం ఉంచుకున్నాం కదండి, ఈ బెల్లాన్ని కూడా మనము ఇందులోకి వేసేసుకోవాలి, ఎందుకంటే కరగదన్నమాట. వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ముందు ఇలా నలిగిన తర్వాత ఇంకాస్త వాటరు, దీంట్లో వచ్చిన వాటర్ని మనం ఇందులో యాడ్ చేసుకోవాలండి. చేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టిన తర్వాత చక్కగా ఇలా అయిపోతుందండి, మెత్తగా. చూసారండి, దీన్ని మనము ఒక గ్లాసులోకి తీసుకోవాలి. చూడండి, చక్కగా మనకి ఇలా జ్యూస్ లాగా తయారైంది కదండి. దీంట్లో కొన్ని మనం మిల్క్ యాడ్ చేసుకోవాలండి. ఈ జ్యూసు మనము ఒక నెల రోజులు తాగేటప్పటికండి, రోజు తాగినా సరే, రోజు తాగినా సరేనండి, ఒక మంత్ వరకే మీకు కంటి సమస్యలు ఏమైనా ఉంటే పోతాయండి. అట్లనే మైండ్ కూడా షార్ప్గా అవుతుందండి. దీంట్లో మనం బెల్లం కలిపినాం కాబట్టి ఐరన్ కూడా ఉంటుందండి దీంట్లో మనకి. మీకు వీలైనప్పుడు ఇలా చేసుకొని పిల్లలకి, మీరు చిన్నల నుంచి పెద్దల వరకు కూడా ఇలా తాగొచ్చండి. ఇది గొంతు కూడా అడ్డం పడదు, జావ తాగినట్టు ఉంటుందండి. చూడండి, ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరి ఉంటానండి, బాయ్ అండి.